कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय श्री कृष्ण परमात्मा जय ओम नमो वेंकटेशाय ओम नमो वेंकटेशाय ओम नमो वेंकटेशाय हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे जय श्री कृष्ण परमात्मा जय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय जय श्री कृष्ण परमात्मा जय कृष्ण वंदे जगद्गुरु नमो विष्णुपादाय कृष्णकेष्टाय भूतले श्रीमती भक्तिवेदांत स्वामी नित्यानंदे नमस्ते सरस्वती गौरवाणी प्रचारणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशाने जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तिवृंद हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे जय श्री कृष्ण परमात्मा जय कृष्ण ओम नमो भगवते वासुदेवाय कृष्ण वंदे जगद्गुरु महाप्रसादे गोविंद नाम ब्राह्मణ వైష్ణవ స్వపుణ్య రత్న రాజన విశ్వాసిన జయంతి అంటే ఈ అన్నప్రసాదం తీసుకునే ముందు మనం ఒక మహాప్రసాద గోవింద ఒక మంత్రం ఉంది. సో ఈ యొక్క స్మరించి మనము మహాప్రసాదం తీసుకోవాలి. ఎక్కడైనా సరే ఏ దేవాలయంలో కానీ ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే. నా పేరు దేవరపు నంబర్లు గారు, కొత్తూరు కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. సో వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. ఇంకోటి వచ్చేసి సెకండ్ ఛానల్ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఈ వీడియో చూస్తున్నప్పుడు ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. నా యొక్క 2 ఛానల్స్ సపోర్ట్ ఇవ్వండి. టెంపుల్స్ జర్నీ లైఫ్, ఇంకోటి వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. సో నా ఛానల్లోని వీడియోస్ అన్ని మీరు యూట్యూబ్ సెర్చ్ చేసి ఉంటుంది. కానీ నా ఛానల్ నార్మల్గా మీరు యూట్యూబ్ చూసేటప్పుడు నా టెంపుల్ దర్శన వీడియోస్ కానీ హిందూ డివోషన్ నాలెడ్జ్ వీడియోస్ అని చూస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కోరుకునేది ఒకటి, నేను అడిగేది ఒకటి, నేను రిక్వెస్ట్ చేసుకుంటే ఒకటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ గివ్ సపోర్ట్ టు మై ఛానల్. నా యొక్క ఛానల్స్కి సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే. చూడొచ్చు, ఇది తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అన్నప్రసాద కేంద్రం అండి. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం. తప్పకుండా దర్శించుకోండి. సో తిరుమలకి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క దర్శన టికెట్ని బట్టి మీరు ముందుగానే దర్శనకి ముందుగా మీకు వీలైతే 6 hours 4 hours వీలైతే ఈ అన్నప్రసాదం గురించి మీరు మహాప్రసాదం తీసుకోండి. అన్నప్రసాదం స్వీకరించండి. స్వామి యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహాప్రసాదం స్వీకరించండి. మీకు దర్శన టైం బట్టి మీరు చూసుకోండి. దర్శన టైం ఒక 1 hour 2 hours ముందు వచ్చేసి మీరు అన్నప్రసాదం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచి మీరు బయలుదేరాల్సి వస్తుంది. ఇట్లా వస్తారు మీరు బయట నుంచి వచ్చినప్పుడు, ఇటు నుంచి వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ మహాప్రసాదం ఉంటుంది. ఒక 1 hour బిఫోర్ మీరు అక్కడ ఉండాలి. యాక్చువల్గా మీరు సపోజ్ ఎగ్జాంపుల్కి 4 గంటలకి చీకట్టు 4 గంటలు అనుకుంటే మీరు 4, 5, 6 లోపల మీరు సర్వదర్శనం దగ్గర ఎంట్రన్స్ దగ్గర ఉండాలి. 6 దాటిందంటే మళ్ళీ మీరు సెకండ్ దర్శనంకి వెళ్ళాల్సి వస్తుంది. 12 గంటలకి మీరు ఎంట్రన్స్ ఇస్తారు, పర్మిషన్ ఉంటుంది. మళ్ళీ తర్వాత 6 దాటితే పర్మిషన్ ఉండదు. అదేవిధంగా మీకు ఇచ్చేటువంటి టైం బట్టి మీకు 2 hours టైం, అంటే దానికి దాటిన 4 గంటలు అయితే 6 గంటలు, 6 గంటల టోకెన్ అయితే 8 గంటల లోపల మీరు దర్శనం చేసుకోవాలి. అట్లా టైమింగ్స్ ఉంటాయి. టైమింగ్స్ ప్రకారం మీరు దర్శనం చేసుకోండి. ఈ దర్శన టైంలో మీకు వీలైతే ఇక్కడ మధ్యాహ్నం 12 గంటలకు అనుకోండి, మీరు ఉదయం తినచ్చు. ఉదయం మహాప్రసాదం ఉంటుంది, మధ్యాహ్నం ఉంటుంది, రాత్రి ఉంటుంది. ఉదయం వచ్చేసి 8:30 గంటల నుంచి మీకు అల్పాహారం ఉంటుంది. 8:30 నుంచి 10:30 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. సాయంత్రం మళ్ళీ రాత్రికి వచ్చేసి 5 గంటల నుంచి 1 గంట గ్యాప్ ఉంటుంది. అంటే 4 నుంచి 5 గంటల వరకు. మళ్ళీ 5 గంటల తర్వాత 5 నుంచి రాత్రి 10:30 వరకు రాత్రి భోజనం ఉంటాయి. సో 3 పూట్ల భోజనం ఉంటే నిత్యాన్నదానం ఉంది. సో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, తిరుమల తిరుపతి దేవస్థానం. సో వెంకటేశ్వర స్వామి యొక్క మహాప్రసాదం ఉంటే తప్పకుండా అందరూ స్వామి యొక్క దర్శనం తీసుకుని, దర్శనం ముందు కానీ దర్శనం తర్వాత కానీ స్వామి యొక్క అన్నప్రసాదం తీసుకొని స్వామి యొక్క కృపా కటాక్షం పొందండి. సో వెంగమాంబ యొక్క కృపా కటాక్షం పొందండి. మాతృశ్రీ వెంగమాంబ యొక్క అన్నప్రసాదం స్వీకరించి కృపా కటాక్షం పొందండి. తప్పకుండా అన్నప్రసాదం స్వీకరించండి. సో అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం వేస్ట్ చేయొద్దండి, వృధా చేయొద్దు. సో మీరు ఈ తిరుమలలో ఒకటే కాదు, మీ ఇంటి దగ్గర కానీ బయట కానీ ఏ దేవాలయం దర్శించుకున్నా, ఏ గుడి దర్శించుకున్నా, సో అది వెంకటేశ్వర స్వామి దేవస్థానం కావచ్చు, అమ్మవారి దేవస్థానం కావచ్చు, శ్రీకృష్ణ దేవస్థానం కావచ్చు, ఇస్కాన్ టెంపుల్ కావచ్చు, శ్రీకృష్ణ ఆలయము, వేణుగోపాల స్వామి దేవస్థానం కావచ్చు, శ్రీ రామాలయం కావచ్చు, కోదండ రామస్వామి దేవస్థానం కావచ్చు, అయ్యప్ప స్వామి దేవస్థానం కావచ్చు, ఆంజనేయ స్వామి టెంపుల్స్ కావచ్చు, అమ్మవారి టెంపుల్స్ కావచ్చు. అంటే అమ్మవారి టెంపుల్స్ అంటే పోలేరమ్మ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, పోలేరమ్మ టెంపుల్స్, ఇంకా అమ్మవారి కనకదుర్గమ్మ టెంపుల్స్, ఇంకా ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్స్, ఇంకా శివాలయము, మెయిన్గా శివాలయము. సో ఏ గుడికి వెళ్ళినా ఇక్కడ దేవతలు ఎటువంటి
సకల దేవతల యొక్క గుళ్ళకి వెళ్ళినా మీరు తప్పకుండా అక్కడైనా అన్నదానం నిర్వహిస్తున్న అన్నదానం మీరు స్వీకరిస్తుంటే తప్పకుండా మనం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి సో అన్నం వృధా చేయొద్దు. సో ఇతరులు మనకు దానం చేసి మనకు ఇస్తున్నారు. సో ఆ దేవాలయం తరపున కానీ సో భక్తులు అన్నప్రసాదం కోసం అన్నదానం చేస్తుంటారు. అన్నదానం చేసినప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి దానము వాళ్ళకి పుణ్యం కలగాలంటే మనం పూర్తిగా చక్కగా స్వీకరించాలి. చక్కగా మనం మహాప్రసాదం తీసుకోవాలి, వేస్ట్ చేయకూడదు. వృధా చేయకుండా మీరు దయచేసి అన్నము మీరు కావాల్సినంత పెట్టించుకోండి. సో తినండి, తృప్తిగా తినండి, కడుపు నిండా తినండి. సో జై శ్రీ తెరుగుండ మంగమాంబకి జై, మాతృశ్రీ తెరుగుండ వెంగమాంబకి జీ, అన్నప్రసాదం జీ, ఓం నమో వెంకటేశాయ. సో ఇది శ్రీవారి ప్రసాదం కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహాప్రసాదం కాబట్టి ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఈ వీడియో చూసినప్పుడు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్ జర్నీ లైఫ్. వీడియో కింద ఇప్పుడే చూడండి, వీడియో కింద ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. పక్కనే బెల్ ఐకాన్ తోటి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసి అప్పుడు నేను చేసినటువంటి వీడియో ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూడొచ్చు. ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ప్లస్ మీరు ఇచ్చేటువంటి గొప్ప సపోర్ట్ ఏంటంటే నా ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం, సో వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయండి. సో ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చూడొద్దు. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయొద్దు. నా యొక్క ఛానల్స్ వీడియోస్ అన్నీ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అదేవిధంగా వీడియో చూసినప్పుడు ఏ వీడియో కానీ మీరు స్కిప్ చేయడం చూడండి. మీరు ఇచ్చేటువంటి గొప్ప సపోర్ట్ ఏంటంటే స్కిప్ చేయడం చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దయచేసి వెంటనే ఇప్పుడైనా సరే వీడియో చివరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. సో ఎన్నైనా ఇట్లాంటి హిందూ టెంపుల్స్ భారతదేశంలో అన్నీ చూపిస్తూ అన్ని మంచి కంటెంట్, మంచి గుడ్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను. సో ఎక్కడెక్కడ ఏ హిందూ టెంపుల్స్ ఉంటాయి, ఏ విలేజెస్లో, ఏ టౌన్లో, ఏ సిటీస్లో, ఏ జిల్లాలో, ఏ రాష్ట్రంలో ఎలాంటి హిందూ టెంపుల్స్ ఉంటాయి, వాటి యొక్క విశిష్టత ఉంది, ప్రత్యేకత ఏంటి, ఆలయ చరిత్ర గురించి కానీ, సో ఏ టైంలో మన దర్శన టైమింగ్ ఉంటాయి, ఏ టైంలో దర్శించుకోవచ్చు, అక్కడ మనకు రూమ్స్ ఎట్లా అవైలబిలిటీ, వాటి గురించి మీకు తప్పకుండా తెలియజేస్తాను. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టెంపుల్ దర్శనం అయితే మీకు వీలైతే నా యొక్క హిందూ టెంపుల్స్ దర్శనయాత్రకి బై సైకిల్కి మీరు సపోర్ట్ ఇవ్వచ్చు. మీకు వీలైతే మా యొక్క టెంపుల్ దర్శన యాత్రకి సైకిల్ మీద వెళ్తూ దేవాలయం దర్శన యాత్రకి ప్లస్ హిందూ సంస్కృతి సాంప్రదాయాలు సనాతన ధర్మం గురించి తెలియజేయడానికి ఈ యొక్క హిందూ సనాతన ధర్మ ప్రచార యాత్రకి సైకిల్ మీద వెళ్తూ హిందూ సనాతన ధర్మ ప్రచార యాత్రకి మీ శక్తి కొద్దిగా ఏదైనా విరాళాలు ఇవ్వాలంటే నా ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోన్పే, గూగుల్ పే నెంబర్ ఉంటుంది. మీరు దానికి ఏదైనా విరాళాలు ఇవ్వాలంటే, హెల్ప్ చేయాలనుకుంటే, సపోర్ట్ ఇవ్వాలంటే దయచేసి ఫోన్పే, గూగుల్ పే చేయండి. సో మీకు శక్తి కొద్దిగా చేయండి. ఈ యొక్క మా యొక్క టెంపుల్ దర్శనయాత్రకి హిందూ టెంపుల్స్ దర్శనయాత్ర, హిందూ సనాతన ధర్మ ప్రచార యాత్ర బై సైకిల్కి సపోర్ట్ ఇవ్వండి. నా ఫోన్పే నెంబర్ ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చి 7386622463 7386622463. నా పేరు దేవత నెంబర్ ఇంటర్ ప్రొద్దుటూరు, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. సో ప్లీజ్ గివ్ సపోర్ట్ ఫర్ మై టెంపుల్స్, హిందూ టెంపుల్స్ దర్శనయాత్ర బై సైకిల్, హిందూ సనాతన ధర్మ ప్రచార యాత్ర బై సైకిల్. మై నేమ్ ఇస్ దేవరకొండ మురళీధర్, కడప డిస్ట్రిక్ట్, ప్రొద్దుటూరు కడప డిస్ట్రిక్ట్. మై ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఈస్ 7386622463 7386622463. యూ కెన్ చెక్ ది మై ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ బిలో వీడియో డిస్క్రిప్షన్. ఓకే, హరే కృష్ణ. తప్పకుండా హెల్ప్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. సో తిరుమలకి వచ్చినప్పుడు తప్పకుండా ఈ యొక్క మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్నదాన ప్రసాదం సందర్శించండి, మహాప్రసాదం తీసుకోండి. సో చూడచ్చు, దర్శన టైమ్స్ కూడా చూడచ్చు మీరు. అన్నప్రసాద దర్శన టైమ్స్, అన్నప్రసాద కేంద్రం, తిరుమల తిరుపతి దేవస్థానం, మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం. ఉదయం అల్పాహారం వచ్చేసి ఉదయం 8:30 నుంచి 10:30 గంటల వరకు. తర్వాత మధ్యాహ్నం భోజనం వచ్చేసి ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు. రాత్రి భోజనం సాయంత్రం 5 గంటల నుంచి 10:30 గంటల, రాత్రి 10:30 వరకు. అయితే అంటే బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఫ్రమ్ 8:30 to 10:30 AM. లంచ్ ఈజ్ ఫ్రమ్ 10:30 AM to 4 PM. అండ్ నైట్ డిన్నర్ ఈజ్ ఫ్రమ్ 5 PM to 10:30 PM. సో దీస్ ద టైమింగ్స్. సో ప్లీజ్ ఫాలో దిస్ ఇన్స్ట్రక్షన్స్. అందరూ తప్పకుండా ఈ యొక్క టైమింగ్స్ ఫాలో అయ్యి మహాప్రసాదం తీసుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహాప్రసాదం స్వీకరించండి. మహాప్రసాద గోవిందాన్ని మీరు స్మరించండి. అన్నం తినేటప్పుడు భోజనం చేసే ముందు ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ మాతృశ్రీ తరికొండ వెంగమాంబకి స్మరించుకోండి. సో నిత్యం హరే కృష్ణ మహామంత్రం జపించండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం వృధా చేయొద్దు. సో తప్పకుండా మీరు మహాప్రసాదం తీసుకొని స్వామివారి అనుగ్రహం పొందండి. దర్శనం చేసుకోకుండా ఎవరైనా అన్నం తిన్నా కూడా మహాప్రసాదం తీసుకున్న
చేసుకోముందు తిన్నవాళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు మళ్ళీ తినొచ్చు. సో దర్శనం చేసుకున్న ఒకసారి తినేసి మళ్ళీ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి భోజనం చేసి మళ్ళీ వెళ్ళొచ్చు. సో ఎలాగైనా చేయొచ్చు. 3 పూట్ల భోజనం ఉంటుంది, తప్పకుండా దర్శించుకోండి. సో స్వామివారి యొక్క కృప కటాక్షం అందరికీ ఎల్లవేళ ఉండాలని కోరుకుంటాను. మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు అష్టేశ్వర భోగభోగాలు కలగాలని కోరుకుంటాను. సో నిత్యం అన్నదానం ఉంటుంది. ఈ అన్నదానం ప్రజలకు తెలియజేయండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే జై శ్రీ కృష్ణ జై ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ.